హలో ఫ్రెండ్స్, నేను రాజీవరావు. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. అందులో ఒకటి టీడీపీకి సంబంధించిన సానా సతీష్. జూన్ 12 కల్లా ఈ 4 స్థానాలు ఖాళీ అయిపోతాయి. అయితే ఇందులో టీడీపీ నుంచి సానా సతీష్ను మళ్ళీ కంటిన్యూ చేయడం కోసం రెన్యువల్ చేసే ప్రయత్నాలు టీడీపీ చేస్తుందనడంలో సందేహం లేదు. సానా సతీష్కు టీడీపీ మళ్ళీ రాజ్యసభ అవకాశం కల్పిస్తుంది. అయితే మిగతా మూడిట్లలో ఒకటి మళ్ళీ టీడీపీకి వెళ్తుంది, అలాగే ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీకి. అయితే టీడీపీ నుంచి భాష్యం విద్యా సంస్థలకు సంబంధించిన అధినేతకు అవకాశం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే భారత్ బయోటెక్ అధినేత, అలాగే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రేస్లో ఉన్నారు. అయితే భారత్ బయోటెక్ అధినేతనే రాజ్యసభకు పంపాలనే ఆలోచన టీడీపీ చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే లీక్ అవుతుంది. ఇక చూస్తే బీజేపీ ఈసారి తమిళనాడుకు సంబంధించిన అన్నామలైని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలనే ఆలోచన చేస్తోంది. తమిళనాడులో బీజేపీ ఇంకా బలంగా అవ్వాలంటే అన్నామలై లాంటి సీరియస్ అండ్ సిన్సియర్ బీజేపీ నాయకుడు అయితేనే బెటర్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నామలైని రాజ్యసభకు పంపాలని బీజేపీ ఫిక్స్ అయిపోయింది. ఇక చూస్తే జనసేనకు ఇప్పుడు 2 ఎంపీలు ఉన్నారు లోక్సభలో. అలాగే రాజ్యసభలో కూడా జనసేన నుంచి ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. అయితే ఈసారి ఎవరిని పంపిస్తారు, ఒక అవకాశం అయితే ఉంది, ఎవరిని పంపిస్తారు అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం లింగమనేని రమేష్కు ఈ అవకాశం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లింగమనేని రమేష్ అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. అలాగే విజయవాడలో జనసేన పార్టీ అప్పట్లో 2019లో ఆఫీసు కొన్నాళ్ళ పాటు నడిచింది కదా, ఆ ఆఫీసు ఈ లింగమనేని రమేష్కు సంబంధించింది. అలా లింగమనేని రమేష్ పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఆయనకే ఈ అవకాశం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది లీక్ అవుతున్న వార్త. అలాగే చూస్తే ఒక సినీ నిర్మాతను కూడా రాజ్యసభకు పంపించాలనే ఆలోచన కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే వార్తలు వచ్చాయి. ఇది మరీ షాకింగ్. అది ఎవరు అంటే మీరు చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీరే కాదు, నేను కూడా అలాగే ఆశ్చర్యపోయాను. ఆయనే అల్లు అరవింద్ను రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అనేది వార్త కూడా లీక్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని మీడియా సంస్థల్లో కూడా ఈ వార్తను రాశారు. అన్ని వెబ్సైట్లు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. రాజ్యసభకు అల్లు అరవింద్. నిజంగా ఇది షాకింగ్. ఒకవైపు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ తాను సపరేట్ అనే విధంగా వేరుకుంపెట్టి పెట్టుకొని మెగా ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతం బద్ధ విరోధి అనే విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేశాడనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. అలాంటి అల్లు అర్జున్ తండ్రికి అల్లు అరవింద్ గారికి ఎలా జనసేన నుండి రాజ్యసభకు పంపిస్తారనేదే ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం. అయితే ప్రస్తుతం ఈ వార్త మీడియా సృష్టి లేక పవన్ కళ్యాణ్ గారు నిజంగానే లింగమనేని రమేష్ అండ్ అల్లు అరవింద్ గారి గురించి ఆలోచిస్తున్నారా అనేది తెలియదు. కానీ అల్లు అరవింద్ను రాజ్యసభకు పంపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అనే ఆలోచన మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేదు. సరే, ఇది ప్రస్తుతం అయితే మీడియా వండిన వార్తే అనుకుందాం. కానీ లింగమనేని రమేష్కి అయితే నాకున్న సమాచారం ప్రకారం జనసేన నుంచి అవకాశం లభిస్తుందేమో అని అనుకుంటున్నాను. అలా ఇప్పుడు ఖాళీ అయ్యే 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 2, అందులో ఒకటి సానా సతీష్ను కంటిన్యూ చేయడం, ఇక బీజేపీ 1, జనసేన 1, టోటల్గా 4 స్థానాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే 4 రాజ్యసభ స్థానాలకు వాళ్ళ అభ్యర్థుల్ని ఎంపిక చేయబోతున్నారు.